నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం వారం కూడా జరుగుతా ఉంది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వినతులు, ఇది రోడ్లైనా ట్రైన్లైనా అదేవిధంగా కరెంటుకు సంబంధించి కానీ పార్కులు కానీ శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ప్రజలు ఇస్తున్నారో అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించేదానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు అన్ని విధాల శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటికే ప్రజా దర్బార్లో వచ్చిన వినతులన్నీ కూడా తీసుకొని ఎక్కడికక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు సమస్యలు కానీ రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ చాలా వరకు కూడా చేయగలిగి ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం. ఎప్పటికప్పుడు నియోజకవర్గం పెరుగుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆర్థిక నిధుల లభ్యతను బట్టి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏం చేయాలో ఒక పక్కన ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు, అదేవిధంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ స్థానిక ప్రజలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకుల సూచన సలహాల మేరకు కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పనులను కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాదాపు 800 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ఇప్పటికే చాలా వరకు పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి, ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా తప్పకుండా చేస్తామని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు అందరికి కూడా ఒకటే లక్ష్యం, మా జెండా కానీ అజెండా కానీ అభివృద్ధి అనే నినాదంతో ఈ నియోజకవర్గాన్ని గత 2 సంవత్సరాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా తీసుకెళ్తాం. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది. ప్రజా దర్బార్ కార్యక్రమం కాకుండా నిరంతరం కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ఎక్కడికెక్కడ స్థానిక నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటున్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అది చేయగలిగిందైతే తప్పకుండా ప్రజలందరూ కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ, ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అటు ప్రజలు కానీ ఇటు కూటమి నాయకులు కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రజా దర్బార్ని సద్వినియోగం చేసుకోవాలి. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.